హైదరాబాద్ బషీరాబాద్లో ఓ యువకుడి కిడ్నాప్ కలకలం రేపింది. యశ్వంత్ అనే యువకుడిని ఫైనాన్షియర్ శ్రీనాథ్ వాళ్ళ బృందం కలిసి నెల 14న కిడ్నాప్ చేశారు. తీసుకున్న అప్పు చెల్లించలేదని యశ్వంత్ని బీర్ బాటిల్స్, హాకీ స్టిక్స్తో కొట్టారు. తమ కుమారుడిని కిడ్నాప్ చేశారని బాధితుడి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా శ్రీనాథ్ రెడ్డితో పాటు 15 మందిపై BNSలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. నా పేరు యశ్వంత్ రాజ్. నేను యూజువల్లీ ఈవెంట్స్ చేస్తుంటాను. సో మొన్న న్యూ ఇయర్ 31st ఈవెంట్ కూడా ప్లాన్ చేశాను డిసెంబర్లో. బట్ డ్యూ టు సమ్ రీజన్స్ వల్ల నా ఈవెంట్ క్యాన్సిల్ అయింది, అంటే పర్మిషన్ రాకపోవడం వల్ల. సో నేను ఈవెంట్ కోసం అని చెప్పి అల్వాల్లో శ్రీనాథ్ రెడ్డి అని చెప్పి ఒక ఆయన దగ్గర మనీ తీసుకున్నాను. అంటే తను చాలా పెద్ద ఫైనాన్స్, అంటే డబుల్ రేట్కి ఇంట్రెస్ట్లకి అందరికీ అమౌంట్ ఇస్తూ ఉంటాడు. సో నేను కొంచెం రీజన్ వల్ల నేను ఈవెంట్ చేయలేకపోయాను. ఆయన కూడా రీజన్ తెలుసు ఎందుకు నేను ఈవెంట్ చేయలేదు అని చెప్పి కూడా. సో ఈవెంట్ దాని తర్వాత నాకు కొంచెం మేనేజ్మెంట్ చేయడం స్టార్ట్ చేశాను. అమౌంట్ ఇవ్వు అని చెప్పి. అప్పటికి నేను వాళ్ళకి ఒక అగ్రిమెంట్ లాగా రాసిచ్చి నేను సో టైంకి అమౌంట్ ఇస్తాను చెప్పాను. సో దాంట్లో కూడా నేను మొన్న కొంచెం అమౌంట్ కూడా పే చేశాను. బట్ వాళ్ళు నాకు సడన్గా ఒక నాకు వన్ డేలో నాకు మొత్తం అమౌంట్ కావాలని ఫుల్ నన్ను ఫోర్స్ చేసి నన్ను చాలా అరెస్ట్ చేశారు. సో ఒకరోజు ఒక్కరిగా పర్సనల్గా మాట్లాడదాము, నీకు ఒక వేరే ఆఫర్ ఇస్తాను, వేరే ఈవెంట్ చేసి ఇంకొంచెం మనీ ఇన్వెస్ట్ చేస్తానని చెప్పి నన్ను నమ్మించి ఒక ప్లేస్కి పిలిచి అక్కడ నేను ఒక్కనే ఉన్న సమయంలో నా మీద ఫుల్ అటాక్ చేశారు. ఒక 10-15 మెంబర్స్ దాకా. సో అప్పుడప్పట్లో మా తమ్ముడికి ఇన్ఫార్మ్ చేసి అతను పిఎస్కి వెళ్ళి వాళ్ళకి పిఎస్లో కంప్లైంట్ ఇచ్చాడు. అక్కడ నుంచి మళ్ళీ వాళ్ళు పిఎస్లో కంప్లైంట్ ఇచ్చారని చెప్పి వీళ్ళకి తెలిసి నన్ను అక్కడ నుంచి కిడ్నాప్ చేసి ఇంకొక ప్లేస్కి షిఫ్ట్ చేసి నన్ను ఆల్మోస్ట్ ఒక 10 o'clock 11 o'clock కిడ్నాప్ చేసి వాళ్ళు మార్నింగ్ 3-4 దాకా నన్ను అక్కడనే ఉంచారు. ఫుల్ నన్ను టార్చర్ చేశారు. సో ఇప్పటికి ఇంకా నన్ను ఎలా కొట్టారంటే, ఆ రోజు నేను మొత్తము బియర్ బాటిల్స్, హాకీ స్టిక్స్, వాళ్ళ దగ్గర చిన్న చిన్న వెపన్స్ ఉన్నాయి, బెల్ట్లు, చాలా గ్యాజెట్స్తో నన్ను ఫుల్ టార్చర్ చేసి నన్ను ఫుల్ కొట్టారు. రైట్, ఈ మధ్య చూస్తూ ఉన్నాం కదా, అప్పులు ఇవ్వలేదని చెప్పి భారీగా ఇంటి మీద చొరబడటం, ఇలా గాయాలు పరచడం, కిడ్నాప్ చేయడం అనేది నిజంగా కామన్గా మారిపోయింది. సో ప్రజెంట్ దానికి సంబంధించినటువంటి బ్రేకింగ్ చూస్తున్నాము. హైదరాబాద్ బషీరాబాద్లో ఒక యువకుడిని కిడ్నాప్ చేశారు. యశ్వంత్ అనే యువకుడిని ఫైనాన్షియర్ శ్రీనాథ్ వాళ్ళ బృందం కలిసి ఈ నెల 14న కిడ్నాప్ చేయడం జరిగింది. కిడ్నాప్ చేసిన తర్వాత బీర్ బాటిల్స్, హాకీ స్టిక్స్తో బలంగా గాయపరిచారు. తమ కుమారుడిని కిడ్నాప్ చేశారని బాధితుడి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు శ్రీనాథ్ రెడ్డితో పాటు 15 మందిపై BNSలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.